ఎంఆర్ఓ ప్రజలకు ఇబ్బంది కలిగేసే రైస్ మిల్లు వెంటనే తీసేయాలి. ప్రజలకు హాని కలిగేసే రైస్ మిల్లు వెంటనే తీసేయాలి. ప్రజలకు ఇబ్బంది కలిగేసే రైస్ మిల్లు వెంటనే తీసేయాలి. ప్రజలకు హాని కలిగేసే రైస్ తక్షణమే తీసివేయాలి. రావాలి కమిషనర్ రావాలి కమిషనర్ రావాలి. ఎంఆర్ఓ రావాలి. కౌన్సిలర్ రావాలి. చైర్మన్ రావాలి. మా ప్రాణాలను తక్షణమే న్యాయం చేయాలి. అధికారులు స్పందించాలి. చేయాలి. న్యాయం చేయాలి. రైస్ మిల్లును తీసివేయాలి. అధికారుల అవినీతిని అరికట్టాలి. ప్రజలకు న్యాయం చేయాలి. ఫైట్ చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి ప్రతి వినతి పత్రం ప్రతి అధికారికి ఇచ్చినప్పటికీ కూడా ఏ అధికారి కూడా స్పందించట్లేదు అన్న. ఏ అధికారి కూడా స్పందించట్లేదు. మొన్ననే మన కలెక్టర్ గారికి, అంతేకాకుండా ఎంఆర్ఓ గారికి, అంతేకాకుండా రామగుండం పొల్యూషన్ బోర్డుకి కూడా మేము వినతి పత్రం మన కొరియర్లో పంపించడం జరిగింది. అక్కడి అధికారులు కూడా రావడం జరిగింది. అధికారులు వచ్చి ఒక 4-5 రోజుల్లో మీకు మిషనరీ తీసుకొస్తాం, పొల్యూట్ ఎంత అవుతుందో మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. ఇప్పటికీ ఏ అధికారి కూడా రాలేదు. ఫోన్ చేసినప్పుడల్లా రామగుండం నుంచి అధికారులకు ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఫోన్ కట్ చేస్తున్నారు తప్ప మా బాధను ఎవరు కూడా వినిపించుకోవట్లేదు. అంతేకాకుండా మాకు ఇంటికాడ ఎంతోమంది చిన్న పిల్లలు ఉన్నారు. అధికారులు అన్న 3 సంవత్సరాల నుంచి అధికారులకు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఏ అధికారి కూడా రాలేదు. ఏ అధికారి కూడా రాలేదు. మొన్న రీసెంట్గా 10 రోజుల కింద ఎంఆర్ఓ గారు వచ్చి మామూలుగా రైస్ మిల్లు చూడడం జరిగింది. అంతేగాని దాని గురించి ఎలాంటి స్పందన లేదు. అంతేకాకుండా పొల్యూషన్ బోర్డు నుంచి రామగుండం నుంచి కూడా సార్లు వచ్చారు, మీకు న్యాయం చేస్తా అన్నారు. ఇప్పటికి 15 రోజులు అవుతుంది, ఏ న్యాయం చేయలేరు. అంతేకాకుండా కమిషనర్ అనే ఆయనే ఒక మండలంలో ఒక గ్రామంలో న్యాయం చేయాల్సిన అతనే మాకు న్యాయం చేయకుండా ఇంటికి మీ కాలనీకి వస్తా అన్నాడు. ఇది వరకు ఏ కాలనీ కాదు కూడా దరిదాపుల్లో కూడా వచ్చి మీ ప్రాబ్లం ఏంటిది, మీ సమస్య ఏంటిది అని అడిగిన ఒక్క అధికారి కూడా లేదన్న. అంతేకాకుండా చైర్మన్ మాకు న్యాయం చేస్తాను, మిమ్మల్ని చూస్తాం, మీ పాలన కాపాడుతాం, మీకు ఎల్లవేళ మేము కృషి చేస్తామన్నారు. చైర్మన్ కూడా మా ఇళ్ళకి కూడా రాలేదన్న. కౌన్సిలర్ కూడా మాకు సహకరిస్తలేడు. కౌన్సిలర్ కూడా మాకు సహకరించలేదు. ఏ అధికారి వచ్చినా కానీ ఏ అధికారి కూడా రాలేదన్న. వచ్చిందల్లా రామగుండం నుంచి ఇన్స్పెక్షన్కి వచ్చిన అధికారులు మాత్రమే వచ్చారు. ఇప్పటికీ ఏ కౌన్సిలర్ రాలేడు, ఏ చైర్మన్ రాలేడు. ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు, మీకు న్యాయం చేస్తున్నారు తప్ప ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి నుంచి కూడా న్యాయం జరుగుతలేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కలకు ఏజ్ బారైన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి అంతేకాకుండా మన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులు అవుతుందన్న. అంతకుముందు ఏంటో తెలియదు కానీ ఇప్పటికైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అనారోగ్య సమస్యలతో మేము పోరాడుతున్నాం. ఎవరు కూడా స్పందించలేదన్న. మా డిమాండ్ వచ్చేసి తక్షణమే అక్కడ ఉన్న రైస్ మిల్ని తీసేసి ఎక్కడైనా పెట్టుకోమన్నా. పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళల్లో ఇంట్లో మొత్తం బట్టల పైన అంత దుమ్మే. ఎప్పుడు సర్ది, దగ్గు, ఎలర్జీ, పాప బాబు మాకు ఎప్పుడు జలుబు, దగ్గు, ఇల్లు ఆకిలి దుమ్ము, అంత దుమ్ముతో మా ఇల్లంతా నిండిపోతుంది. మీరు ఒకసారి దయచేసి వచ్చి పరిశీలించాలని వెంటనే తీసివేయాలి. రైస్ మిల్ కారణంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అధికారులు. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని, రైస్ మిల్ వెంటనే తీసివేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఆరోగ్యాన్ని మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము.